Hi, my name is Dennis. I'm an alcoholic. It's very good to be here this morning for me, this evening for you guys. What I wanted to do to start was to read one of the passages from this little book called 24 Hours a Day, which was a popular meditation book when I first got sober. AA did not have a daily meditation book, and so this really served that purpose. It was written by an alcoholic, but was never published by Alcoholics Anonymous. And I read this in honor of a friend of mine, a very close friend who passed April 28th. He was an alcoholic, and he died with 40 years of continuous sobriety, almost 90 years old. So this is kind of to respect him. This is one of his favorite passages. This is from August 8th in that book. For a while, we are going back to the big book, Alcoholics Anonymous, and pick out passages here and there so that they may become fixed in our minds a little at a time, day by day as we go along. There is no substitute for reading the big book. It is our Bible, in quotes. We should study it thoroughly and make it a part of ourselves. We should not try to change any of it. Within its covers is the full exposition of the AA program. There is no substitute for it. We should study it often. And I'll leave it to the translator. యా నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ. నేను తాగుబోతునండి. నేను ఇవాళ డెన్నిస్ మనకు చెప్పే విషయాలు అనువాదం చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇక్కడ నుంచి నేను చెప్పేదంతా డెన్నిస్ చెప్పింది. నమస్కారం మిత్రులారా, నా పేరు డెన్నిస్. నేను తాగుబోతుని. ఇక్కడికి రావడం, మీ ముందుగా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పొద్దున్న నాకు, మీకు రాత్రి సమయం అనుకుంటా. సో నేను నా ప్రసంగం, నా మాటలు మొదలుపెట్టే ముందు ఈ 24 అవర్స్ ఎ డే అన్న పుస్తకం నుంచి ఒకటి ఆగస్ట్ 8వ తారీఖుకి సంబంధించిన ఒక చిన్న ముక్క చదువుదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ముఖ్యంగా నేను ఒక మిత్రుని గుర్తు చేసుకుంటూ చదువుతున్నాను. ఇది మనకి రోజువారీ ధ్యానానికి పనికొచ్చే పుస్తకం అండి. ఒకప్పుడు ఏఏలో చాలా దీనికి ప్రాచుర్యం ఉండేది. అప్పట్లో ఏఐకి దానికి చెందినవి లేని రోజుల్లో ఇది రాసింది కూడా ఒక తాగుబోతే. అయితే దీన్ని ప్రచురించలేదు, వేరే వాళ్ళు ప్రచురించారు, కానీ ఇప్పటికీ వాడేవాళ్ళు వాడుతుంటారు దానికి చింతనకి దీన్ని. ఇందులో నా మిత్రుడికి చాలా నచ్చినది ఒక ఒక పేరా చదివి మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. ఆయన 40 ఏళ్ల సోబ్రైటీతో 90 ఏళ్ళు వస్తుంటే చనిపోయాడు మొన్న ఏప్రిల్ 28వ తారీఖున. ఆయనకి నివాళిగా నేను ఇది చదువుతున్నాను అని ఆయన చదివారు. ఆ చదివిన దానికి నేను ఉజ్జాయింపుగా అనువాదం చేయడానికి ప్రయత్నిస్తా. ఫర్ ఏ వైల్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద బిగ్ బుక్ ఆల్కహాలిక్స్ అనానిమస్ అండ్ పిక్ అవుట్ ప్యాసేజెస్ హియర్ అండ్ దేర్ సో దట్ దే మే become fixed in our minds a little at a time, day by day as we go along. కొన్నాళ్ళ పాటు మనం ఆల్కహాలిక్స్ అనబడే అన్న పేరున్న బిగ్ బుక్ చదువుకుంటాం. అక్కడ కొన్ని మనకి ముత్యాలు దొరుకుతాయి. అవి మనం ఏరుకుంటాం. మెల్లిమెల్లిగా చదవగా అవి మన మనసులో స్థిరపడతాయి. కొంచెంగా కొద్దిగా రోజువారీగా మన సోబరైటీ ప్రయాణం సాగుతున్న కొద్దీ చదువుకుంటూ ఉంటాం. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ రీడింగ్ ద బిగ్ బుక్. సో బిగ్ బుక్ చదవడానికి వేరే ఇంకో ప్రత్యామ్నాయం ఏం లేదు, ఇంకో బదులు లేదు, చదవాల్సిందే. ఇట్ ఈస్ అవర్ బైబుల్. బైబుల్ అంటే ఇక్కడ ధర్మ గ్రంథం. అది మన ధర్మ గ్రంథం లాంటిది. ఏ ధర్మానికి ముఖ్య గ్రంథం, పాఠ్య గ్రంథం లాంటిది. వీ షుడ్ స్టడీ థరలీ అండ్ మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ అవర్ సెల్స్. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదువుకొని మనలో అది ఒక భాగం అయిపోవాలి, మన మనసులో అది నిబిడం అయిపోవాలి. వీ షుడ్ నాట్ ట్రై టు చేంజ్ ఎనీ ఆఫ్ ఇట్. బిగ్ బుక్ని మనం మార్చే ప్రయత్నం చేయకూడదు. విదిన్ ఇట్స్ కవర్స్ ఇస్ ద ఫుల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. బిగ్ బుక్ మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుంటే అందులో మొత్తం ఏ కార్యక్రమం
పూర్తిగా విస్తారంగా వివరంగా రాసింది. దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్. దీనికి వేరే ఇంకో పద్ధతి లేదు, చదవటమే. ప్రత్యామ్నాయం లేదు. వీ షుడ్ స్టడీ ఇట్ ఆఫెన్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి. అరుదుగా కాకుండా చాలా సార్లు చదవాలి. హ్యావ్ ఐ స్టడీడ్ ది బిగ్ బుక్ ఫెయిత్ఫుల్లీ? నేను బిగ్ బుక్ ని పద్ధతిగా చదివానా అని మనం ప్రశ్నించుకోవాలి అన్నది ఆయన చెప్పిన దాంట్లో సారం. ఎస్ డెనిస్, ప్లీజ్. Thank you. Um, so I got my first big book in 1984 when I was court ordered into the program of Alcoholics Anonymous. Sometimes in the US here, the courts, like I had multiple drunk driving arrests, and so I got some jail time, but not as much jail time if I went to some treatment activities and attended 2 AA meetings a week for 7 months. And at that time, I knew drinking was a problem for me. I'd had a lot of problems with drinking in my life. I was only 26 years old, but it had almost killed me by then. And I wanted to stop drinking, but I didn't think I needed Alcoholics Anonymous. So when they gave me that big book at one of the meetings that I attended, I thought it was the perfect width to fix the broken couch that I had in this rundown apartment that I was living in. And so I stuffed that book under the broken leg of the couch, and it stayed there until that apartment, the water pipes in the apartment froze one winter, and that book got flooded and ruined. And so that was my first my first big book. I did not really know what to do with. యా. So సో నేను నా మొదటి బిగ్ బుక్ అండి 1984లో ఇచ్చారు నాకు ఏఏలో. అప్పుడు ఏమైందంటే న్యాయస్థానం కోర్టు వాళ్ళు నన్ను ఏ మీటింగ్కి వెళ్ళమని శాసించారు. ఎందుకంటే అప్పుడు నేను రోడ్డు మీద తాగి డ్రైవ్ చేయటం, పట్టుబడడం పలుసార్లు జరిగింది, చాలాసార్లు జరిగింది. ఇక్కడ అమెరికాలో న్యాయస్థానం కోర్టులో జడ్జి గారు చాలాసార్లు ఏం చెప్తారంటే, నువ్వు జైల్లో ఉంటావా, జైల్లో నీకు సమయం గడపాలనుందా, లేకపోతే కొంచెం తక్కువ జైలు సమయం గడిపి ఏ మీటింగ్లకు వెళ్తావా? ఒకసారి అందరు మ్యూట్ చేసుకోవాలండి, ఒక్క క్షణం. యా, థ్యాంక్ యూ. సో జైల్లో ఉంటావా, లేకపోతే వారానికి 2 ఏ మీటింగ్లు 7 నెలల పాటు వెళ్తావా అని నాకు చెప్పారు. సరే, అందరిలాగా నేను కూడా ఏ మీటింగ్కి వెళ్తానని నేను చెప్పాను. ఏ మీటింగ్కి వెళ్ళాను. నాకు ఆ పార్టీకి 26 ఏళ్ళండి, 84లో. నాకు ఆల్కహాల్ తాగుడు సమస్య అని నాకు తెలుసు. 26 ఏళ్ళ చిన్న వయసులోనే ఆల్కహాల్ ఇంచుమించుగా నన్ను చంపేసింది. ఆల్మోస్ట్ చావు బతుకుల వరకు వచ్చాను పరిస్థితి. ఆ పాలన ఉంది, బలమైన కోరిక ఉంది. ఎటొచ్చి ఏ కార్యక్రమం చేయాలన్న కోరిక ఏమాత్రం లేదు. అసలు అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు, విముఖత నిజంగా చెప్పాలంటే. సో బిగ్ బుక్ ఇచ్చారు మీటింగ్ వెళ్ళగానే. ఆ బిగ్ బుక్ నేను ఇంటికి తెచ్చి ఏం చేశానంటే, మా ఇంట్లో సోఫా ఉండేది నా ఇంట్లో. ఆ సోఫా కాళ్ళు లొడలొడలు ఆడుతుంటే ఆ కాలు కింద పెడితే సరిగ్గా ఉంది ఆ సోఫా. దానికి పనికొస్తుంది చెక్క ముక్క పెట్టినట్టుగా ఈ బుక్ పెట్టారు కాలు కింద పెట్టి, కరెక్ట్ గా సోఫా నిద్దగా నిలుతుంది కదా అని చెప్పి, అమ్మయ్య ఈ పుస్తకానికి సరైన ప్రయోజనం దొరికింది అని చెప్పి అక్కడ పెట్టాను. చదవలేదు, పెట్టలేదు. సో బాగా శీతాకాలంలో బాగా మంచుపడి ఒకసారి పైపులన్నీ ఫ్రీజ్ అయిపోయి నీళ్ళన్నీ, తర్వాత ఎండ వచ్చాక నీళ్ళన్నీ ఇంట్లోకి వరదలాగా వచ్చి ఆ బిగ్ బుక్ సర్వనాశనమే. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఆ బిగ్ బుక్ తీసుకెళ్ళి ఏం చేశాను, చదవలేదు. దాన్ని వాడుకోవాల్సిన రీతిలో వాడుకోవడం నాకు చేతనే కాదు మొదటిసారి. ఎస్ డెనిస్. thank you. So I fulfilled my commitment to the court, and then I was done with AA.
I spent the next 3 years trying to battle alcoholism on my own, with no help from a fellowship. I thought I was young enough and smart enough and strong-willed enough. And with the little bit of information I'd gotten through the AA meetings I attended, I thought I could stay sober on my own. And I failed miserably. And 3 years, like I say, 3 years after, about 3.5 years after first being introduced to AA, I hit a bottom where I reached that jumping off point. And I knew I had a voice basically tell me what I needed to do was call Alcoholics Anonymous. And so I ended up back in AA, this time willingly and with an open mind. And I got a sponsor, and he began to work me through the steps. And he told me to read the big book. And I'm a reader. I read a lot. I studied English in college, which is like literature. I studied literature in college. So I know how to read a book. But when I first read that book, um, first of all, I started on page 1, so I completely missed the doctor's opinion. I start out reading about this guy in getting ready to go to World War I. I didn't relate at all to his situation, his environment, his lifestyle. Um, and I was reading it like a novel. I was looking for like some secret in there that would be the easy answer to getting sober. And if you had asked me where the steps are in the book, I couldn't have even told you after reading it. I thought it was kind of more about the alcoholic mind, not a program of action for getting sober. I thought the 12 and 12 book was like the instructions for the steps, and the big book was just kind of a general discussion about what our problem is. That was my misunderstanding. But like I say, fortunately, I had a sponsor who was taking me through the steps, so I was able to stay sober one day at a time. Translate? యా థ్యాంక్ యూ. సో ఇలా 7 నెలలు గడిచిందండి. ఈ బిగ్ బుక్ చదవలేదు, పెట్టలేదు, అంతే అయిపోయింది. నేను కోర్టులో వాళ్ళు చెప్పినట్టు 7 నెలలు వెళ్ళాను కదా మీటింగ్కి. వాళ్ళు చెప్పాను, వాళ్ళకి ఎంతైతే చెప్పానో అంత చేశాను. అయిపోయింది. ఏకి నాకు సంబంధం అక్కడితో అయిపోయింది అని ఇంటికి వెళ్ళిపోయా. అయిపోయింది. ఇంక మళ్ళీ మీటింగ్కి వెళ్ళాను. 3 ఏళ్ళు గడిచింది. మరుసటి 3 ఏళ్ళు ఏం చేశానంటే, నా అంతటి నేను మందు మానేసేదానికి, మద్యం ముట్టుకోకుండా ఉండడానికి, తాగుడు పూర్తిగా మానేయడానికి విశ్వ ప్రయత్నం చేశాను నా అంతటి నేను. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే, నేను ఇంకా కుర్రాడిని, నాకు ఇంకా అంతా కలిపి 27 ఏళ్ళు లేవు, నేను చాలా తెలివైన వాడిని. పైగా ఇదే కాకుండా నాకు ఇచ్ఛాశక్తి చాలా ఎక్కువ. నేను అనుకున్న పని చేయగలనన్న పట్టుదల, నమ్మకం నాకు చాలా ఉన్నాయి అన్న ఇవి పట్టుకొని 3-3.5 ఏళ్ళు గడిపితే ఏమైందో మీకు తెలుసు. తాగుతూనే ఉన్నాను. తాగుడు నా అంతటి నేను మానలేకపోయాను. ఇంకా నా పరిస్థితి అలా అలా దిగజారుతూ ఇంకా అట్టడుగు పరిస్థితికి వచ్చిందనమాట. శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలా కూడా నేను పూర్తిగా దిగజారుతాను. ఇంకా ఆ నిస్సహాయ పరిస్థితిలో ఏదో మనసులో ఒక గొంతు వినిపించింది. ఏమిటంటే, ఇప్పుడు ఒకసారి 3 ఏళ్ల క్రితం ఏకి వెళ్ళావు కదా, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి చూడు అని. ఈసారి మళ్ళీ ఫోన్ చేశాను, మళ్ళీ మీటింగ్కి వెళ్ళాను. ఈసారి ఆల్కహాల్ నన్ను కొట్టిన దెబ్బలకి నేను ఏ పరిస్థితిలో అన్న దానికి ఇంకా లాభం లేదని చెప్పి ఒక మనసు తెరుచుకొని వెళ్ళాను. చాలా ఇష్టతతో వెళ్ళాను. ఎలాగో అలాగే ఈ ప్రోగ్రాం పడదాము, చేద్దాము, ఏం చేయమంటే చేద్దాము అనే ఆ, దృక్కోణంలో ఏని చూడటం మొదలుపెట్టి, అదృష్టశాత్తు ఒక స్పాన్సర్ దొరికాడు. సోపానాల కార్యక్రమం మొదలు పెడదామన్నాడు. సరే, స్పాన్సర్ చెప్పాల్సిందే చెప్పాడు, బిగ్ బుక్ చదువు అన్నాడు. నేను చాలా పెద్ద చదువుని, నేను ఎన్నో పుస్తకాలు చదివాను. నిజం చెప్పాలంటే కాలేజీలో నేను
ఇంగ్లీష్ సాహిత్యం నేను చదువుకున్నది. సో సాహిత్యం చాలా చదువుకున్నాను, వేల కొద్ది పుస్తకాలు చదివాను. పుస్తకం చదవటం నాకే పాటి చాలా సులభం అని చెప్పి మొదటి పేజీ నుంచి మొదలుపెట్టా. మొదటి పేజీ నుంచి మొదలు పెట్టడం అసలు తప్పు బిగ్ బుక్ లో. ఎందుకంటే డాక్టర్ గారి అభిప్రాయం ఎగిరిపోయింది, దాన్ని అసలు చదవని మనం పట్టించుకోవాలి. డైరెక్ట్ గా వెళ్ళటం నేను ఎక్కడికి వెళ్ళాను, బిల్లు కథకి వెళ్ళాను. బిల్లు కథకి వెళ్తే మొదటి వాక్యాల్లో ఏముంది, వాడు మొదటి ప్రపంచ యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అసలు మొదటి ప్రపంచ యుద్ధం ఏంటి, ఈ మనిషి ఎవడు, వాడి పరిస్థితులు ఏమిటి, వాడి జీవితం ఏమిటి, దానికి నాకు పొంతనేమిటి, నాకు అసలు ఏమాత్రం పొంతన కనిపించలా. ఆ మనిషికి నాకు అసలు సాపత్యం ఏది అసలు. అతను ఎవడో ఎక్కడో ఎప్పుడో ఉన్నవాడు, నేను ఇన్ని ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉన్నవాడిని. ఎంతసేపు బుక్ పేజీలు చెప్తూ చూస్తున్నా అనమాట, ఎక్కడ జవాబు దొరుకుతుంది, ఈ తాగుడు సమస్యకి జవాబు ఎక్కడ దొరుకుతుంది, ఈ సుట్టంతా ఎందుకు నాకు, ఆల్కహాలిక్ ఎలా ఉంటాడు, వాడు మనసులో ఏం జరుగుతుంది, ఈ దేవుడి ప్రస్తావన, ఇదంతా ఏవో చెప్తున్నారు వీళ్ళు కథ. ఈ కథ అంతా నాకు ఎందుకు, ఇది నా మనసులో. అప్పుడు నిజంగా ఈ 12 సోపానాలు 12 సంప్రదాయాల పుస్తకం కూడా ఉందని చూసా. ఆ పుస్తకం అసలు నిజం చెప్పాలంటే ఉపదేశం అది, సోపానాలు ఎలా చేయాలని అందులో చదువుకోవాలి. ఈ బిగ్ బుక్ ఏంటంటే ఊరికే పైనుంచి అసలు ఒక సింహావలోకనం చేస్తున్న, ఒక అవలోకనం చేస్తున్న మాట పుస్తకం. అసలు ఆల్కహాలిక్ ఎలా ఉంటాడు, వాడి మనసు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటి ఉత్తుత్తి విషయాలు చెప్పడానికి బిగ్ బుక్ ఉంది అని అనుకున్నాను. ఇది నా అపోహ. నా అదృష్టం ఏంటంటే నా మనసు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నేను ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నా, స్పాన్సర్ ఉన్నాడు కాబట్టి రోజువారీగా వన్ డే ఎట్ టైం అన్నట్టుగా నేను సోబర్గా ఉండగలిచా. ఎస్ డెనిస్. Thank you. So at the time in the 80s, AA was growing really fast in the US. People like me were being kind of sent through the courts. There were a lot of inpatient treatment programs. And generally the program was growing fast. The meetings that I was going to had a lot of very new people. Rarely did we have anybody with more than 2 years sobriety in the meeting. And the meetings were kind of more talk therapy, I think, than really focused on our program of recovery. There was recovery there, but it was also a lot of other things coming in through treatment and some other places that were maybe diluting our message a little bit. But when I was about 9 months sober, I had a chance. I got invited up to Akron, and I'm in the state of Ohio here in the US, in a city called Columbus. We're about 90 minutes from Akron, where AA was founded. And I got invited up to Akron to go to a seminar, and I didn't really know what the seminar was about. I didn't really care. I was very immersed in the fellowship of Alcoholics Anonymous. That had become the center of my life, and I hung around with other AAs, both in meetings and out of meetings. And to me, it was just a good opportunity to get out of town for a weekend and have a road trip. But I went to this seminar. It was conducted by a couple longer term members in AA named Joe and Charlie. And it was really just 2 days of them walking this group that had attended for the seminar through the big book of Alcoholics Anonymous. And through that seminar, I got a much better understanding of our book and how it's structured and how there are instructions for each step in the book. And there are promises for each step in the book. And the instructions, once they were pointed out to me, became very clear. Okay, I see what I'm supposed to do in step 2, in step 3, in all of the steps. It was just a really mind-opening experience for me. And me and the 2 other guys I went up with, when we came back to Columbus, we decided we wanted to continue to study the big book, and we started a big book meeting in our community, which continues to this day. That meeting will celebrate its 38th anniversary
this November. And every week we get together on Tuesday night, anywhere from 25 to 50 people, and we read a paragraph or two from the book. And then we pause, and if anybody has questions or wants to share experience on what was read, there's a little discussion, and then we read the next paragraph. And that meeting has really become an anchor in my sobriety and has kept me close to the book throughout my sobriety, because I've seen over the course of my recovery a lot of people who put a lot into getting sober, and then they lose their focus and they let material progress or other things kind of pull them away from our fellowship and our program, and we don't see them anymore. But I've been able to stay consistently involved in Alcoholics Anonymous throughout this entire time. Translate? Yeah. సో ఆ కాలంలో అండి 1980ల దశకంలో అమెరికాలో చాలా చురుగ్గా పెరుగుతుంది అనమాట, వృద్ధి చెందుతుంది అనమాట. చాలా గ్రూపులు వస్తున్నాయి. అలాగే ఈ కోర్టులు, న్యాయస్థానం వాళ్ళు చాలా మంది మన వైపుకి తాగుబోతులను పంపిస్తున్నారు, ఆర్ కనీసం తాగుబోతులు అన్న వాళ్ళు అనుకున్న వాళ్ళని పంపిస్తున్నారు. అలాగే రీహాబ్లు బోర్డు తెరవడం జరిగింది ఆ కాలంలో. సో ఈ కారణాలన్నిటి వలన ఏంటంటే మీటింగులు చాలా పెరిగాయి, మీటింగుల సంఖ్య బాగా పెరిగింది. సో ఎన్నో మీటింగులకు వెళ్ళే అవకాశం కలిగింది నాకు. చాలా మీటింగుల్లో నాలాంటి కొత్త మిత్రులు ఉన్నారు అనమాట. అసలు నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో మీటింగుల్లో 2 ఏళ్ల కంటే ఎక్కువ సొబరైటీ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా కనిపించేవాళ్ళు. ఇంచుమించుగా అందరం కొత్త మిత్రులు, కొద్ది నెలలు, 1 ఏడాది అలాంటి సొబరైటీ ఉన్న వాళ్ళమే. సో అందరూ కలిసి కూర్చోవడం, మాట్లాడుకోవడం. నిజం చెప్పాలంటే మరి 12 సోపానాల కార్యక్రమం పూర్తిగా మీటింగ్లో పడిందా అంటే నిజంగా చెప్పాలంటే కాదు. ఎందుకంటే కొంత ఏదో రీహాబుల్ నేర్చుకుని చిన్న మిడిమిడి జ్ఞానం వచ్చింది, మీటింగుల్లోకి ప్రవేశించింది. తర్వాత మెంబర్లంతా కూర్చొని, సభ్యులంతా కూర్చొని ఎవడి కథ వాడు చెప్పుకోవడం, ఎవడి కథకి పరిష్కారం పక్కవాడు చెప్పడం, ఇట్లాంటి ఏదో మాట్లాడుకోవడంలో ఊరట ఎలాగైతే కలుగుతుందో పక్క మిత్రులతో షేర్ చేసుకోవడంలో, షేరింగ్లతోనే గడిచింది తప్ప నిజంగా ఏ సందేశాన్ని పూర్తిగా పట్టుకున్నామా అంటే పట్టుకోలేదని చెప్పాలి. చిక్కనైన మన సందేశం బాగా పలచబడిపోయింది ఆ మీటింగులు, అది మాత్రం నిజం. ఆ తరుణంలో ఏంటంటే నాకు, నేను ఒహయో రాష్ట్రంలో ఉంటానండి, చెప్పడం మర్చిపోయాను. కొలంబస్ అనే ఊర్లో ఉంటాను. ఒహయో రాష్ట్రంలోనే ఆక్రన్ ఉంది. ఆక్రన్లోనే మీకు తెలుసు బిల్లు బాబు కలిసి మన ప్రోగ్రామ్ మొదలు అక్కడే అయింది. ఆక్రన్ నాకు 90 నిమిషాలు డ్రైవింగ్ కారులో ప్రయాణం. సో ఏదో సెమినార్, ఎవరో సదస్సు జరుపుతున్నారు, 2 పెద్ద మనుషులు అని ఎవరో చెప్తే మిత్రులతో కలిసి సరదాగా ప్రయాణం. ఏం లేదు, ఊరు బయటకు వెళ్ళొచ్చు, అందరితో కలిసి ఊరు బయట ఏదో ప్రోగ్రామ్ ఉందిట, పోదాము చూద్దాం సరదాగా ఏంటో కదా అని చెప్పి. అప్పటికి నాకు ప్రోగ్రామ్ సరిగ్గా తెలియకపోయినా మిత్రమండలి అంటే చాలా మక్కువ. ఆ రోజుల్లో నేను మిత్రులతోనే తిరిగేవాడిని, నా స్నేహితులందరూ మిత్రులే. వాళ్ళతో కలిసి కారెక్కి వెళ్ళిపోవడం అంటే నాకు చాలా సరదా. ఆ సరదాతోనే వాళ్ళందరితో కలిపి జట్టు కట్టి ఆక్రన్ ఊరు వెళ్ళాం. ఆక్రాన్లో 2 పెద్ద మనుషులు బిగ్ బుక్ 2 రోజుల పాటు నాలాంటి తాగుబోతులందరినీ చేర్చి ఆ సదస్సులో అందరికి బిగ్ బుక్ చదివి దాన్ని వివరించడం, అది ఆ సదస్సు యొక్క ఉద్దేశం. అది వెళ్ళాక తెలిసింది. ఆ 2 మనుషుల పేరు అంటే జో అండ్ చార్లీ. జో అని ఒకతను, చార్లీ అని ఒకతను. వాళ్ళిద్దరూ బిగ్ బుక్ ని కూలంకుషంగా వివరించారు, ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకొని. సోపానాలు ఎక్కడున్నాయి అసలు ఈ పుస్తకంలో? ఇంతవరకు నాకు అసలు సోపానాలు ఎక్కడుంటాయి ఈ పుస్తకంలో అనేది సరిగ్గా తెలియదు. ఎంతసేపు చెప్పాయి కదా ఇందాకలా, బిగ్ బుక్ అంటే ఏదో ఊరికి తాగుబోతుల గురించి చూచాయిగా చెబుతారు అనుకున్న మనిషిని నేను. సో సోపానాలు ఎక్కడున్నాయి, సోపానాల కార్యాచరణ గురించి విదితంగా ఎలా చెయ్యాలి, ఏ స్టెప్ ఎలా చేయాలి అన్నది ఎక్కడెక్కడ రాసింది అన్నది వాళ్ళు చూపించి, చదివి, వినిపించి, వివరించారు. ఆ తర్వాత ప్రతి సోపానానికి కూడా హామీలు ఉన్నాయి. ఈ సోపానం చేస్తే ఇది అవుతుంది అని చెప్పి పుస్తకం చెప్పుకుంటూ వస్తుంది. అవి కూడా చాలా స్పష్టంగా వివరించారు.
వివరిస్తే మాకు ఒక్కసారిగా మనసు ఒక్కసారిగా మబ్బు విడిపోయింది అంటారు చూడండి మన భాషలో. అట్లా అయిందనమాట. అబ్బో ఎంత ఉందా ఈ పుస్తకం అని చెప్పి మాకు ఆ శనివారం ఆదివారంలో మా పరిజ్ఞానం ఎంతో పెరిగింది ఈ ఇద్దరు మనుషుల వల్ల. ఇదేదో బాగుంది ఈ బిగ్ బుక్ లో చాలా ఉంది కదా అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన మిత్రులు ఇద్దరు ముగ్గురితో కలిసి మేము మా ఊరు వచ్చేసాము, కొలంబస్ వచ్చేసాము. వచ్చేసి కూడా ఒక బిగ్ చిన్న గ్రూప్ మొదలు పెట్టుకుని బిగ్ బుక్ చదువుకుందాము, చదివి దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం అన్న ఉద్దేశంతో పెట్టుకున్నాం. ఆ రోజు మేము పెట్టుకున్న చిన్న గ్రూపు ఇవాళ వరకు కొనసాగుతూనే ఉంది. ఈ నవంబర్ వస్తే 38 ఏళ్ళు నిండుతాయి ఆ గ్రూప్కి. అక్కడ మా ముఖ్య ఉద్దేశం ఒకటే, బిగ్ బుక్ పఠనం, బిగ్ బుక్ ని అర్థం చేసుకోవడం, బిగ్ బుక్ ని అనుసరిస్తూ సోపానాల కార్యక్రమం ఎలా చేయాలి అన్నది 10 మంది మీకు కలిసి చర్చించుకోవడం. సో అందరం కలుస్తామండి ప్రతి మంగళవారం రాత్రి. కలిసి ఒక మనిషి ఒక పేరా చదువుతాడు, ఇంకో మనిషి ఇంకో పేరా చదువుతాడు. అక్కడ ఆపుతాం. ఆపి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా ఇందులో చర్చించుకోదగ్గ విషయం ఉందా అని చర్చించుకుంటాం. పెద్దవాళ్ళు ఏమైనా వివరణ ఇవ్వాల్సి వస్తే, పెద్దవాళ్ళు అంటే కొంచెం అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇస్తారు. ఆ మీటింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా సొబరైటీకి ఒక పట్టుకొమ్మలని నిలిచిందండి. ఎందుకంటే దాన్ని పట్టుకునే ఉన్నా. ఆ మీటింగ్ని పట్టుకోవడం వల్ల బిగ్ బుక్ ని పట్టుకున్నా, బిగ్ బుక్ ని పట్టుకోవడం వల్ల సొబరైటీని మరింత గట్టిగా పట్టుకున్నా. నన్ను ప్రోగ్రామ్కి చాలా దగ్గరగా ఉంచింది ఈ మీటింగు, ఈ పుస్తకం అని నా గట్టి నమ్మకం. ఎందుకంటేనండి, మొదట్లో వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఇష్టతతో, చాలా పట్టుదలతో ఏ ప్రోగ్రామ్ చేద్దామనే వస్తాం. ఎందుకంటే చస్తున్నాం కదా. ఆ చావులోంచి బయటపడడానికి ఏదో ఒక పద్ధతి కనిపెట్టాలని వీళ్ళు ఏదో చెప్పారు చేద్దామని చాలా ఇష్టత ఉంటుంది మొదట్లో. రాను రాను జీవితం కొంచెం మెరుగుపడ్డాక, కొంచెం మనకి ఈ ఐహికమైన సుఖాలు అలవాటు పడ్డాక, కొంచెం ఉద్యోగం వస్తుంది, ఒక ఇల్లు కట్టుకుంటారు, ఇది అవుతుంది అది అవుతుంది, మెల్లగా ఏంటంటే ప్రోగ్రామ్ నుంచి మెల్లమెల్లగా దూరం కావటం నేను ఎంతో మందితో చూశాను. ఆ దూరం కావటం ఎప్పుడో అప్పుడు ఆల్కహాలిజం ఏం చేస్తుందో మనకు తెలుసు. ఎప్పుడైతే ఈ మీటింగుల నుంచి, ముఖ్యంగా కార్యక్రమం దగ్గర నుంచి, సోపానాల కార్యక్రమం నుంచి దూరం అవుతాం, పతనం అక్కడితో మొదలవుతుంది అని నేను 10 సార్లు ఎన్నో ఉదాహరణలతో చూశాను, ఎంతో మంది మనుషులతో. కాబట్టి నాకు ఇదో పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నేను గట్టిగా పట్టుకొని ఉండడానికి ఈ మీటింగ్ పుస్తకం నన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాయి. ఎస్ డెనిస్. Thank you. So that meeting became very central to my recovery, and that process that the 24-hour book talked about, that the book starting to become embedded in kind of who I am, started to happen. But at the same time, I was kind of trying to build my life back. I, was trying to move forward in my career, and I got married, and all these things. I wouldn't say they were competing with AA, but I let them push AA a little bit to the side. So even though I never got disconnected from Alcoholics Anonymous, I wasn't doing all of the things that I need to do to get better one day at a time. I was staying physically sober, but I'm not sure I was growing. I was not probably enlarging my spiritual life the way the book tells us we have to do. And I was building up resentment, from home life, from work life, even within AA, resentments were coming up, and I wasn't really dealing with them. And I wanted to believe that once I did that 4th step in my first year of recovery, I never had to go through that process again. So I let those resentments build up out of a combination of stubbornness, I think, and I think just fear of doing that process again. Exactly. And I had not done it exactly the way the book outlines the first time through. So I'd never really done a 4th step the way the book outlines. And so by about 4 or 5 years sobriety,
I wasn't that happy. I kind of felt like I was just hanging on to recovery and I wasn't growing. Translate? యా సో ఈ బిగ్ బుక్ మీటింగ్ గురించి చెప్పా కదా, ఆ మీటింగ్ నా మొత్తం ప్రోగ్రామ్ కి నిజం చెప్పాలంటే నా జీవితానికి కూడా ఒక కేంద్ర బిందువు లాగా ఉందండి అప్పుడు. సో ఇందాకలే మనం మొట్టమొదట్లో నా మిత్రుని జ్ఞాపకార్థం ఒక ధ్యానం చదివాను కదా, ఒక డే 24 hours a day నుంచి. అందులో చెప్పినట్టే మెల్లమెల్లగా బిగ్ బుక్ లో చదివిన విషయాలు ఇవన్నీ కూడా నా లోపలికి చొచ్చుకుపోయాయి. నా వ్యక్తిత్వానికి అసలు నేను ఎవరిని అన్నదానికి పొదిగినట్టుగా అయిందన్నమాట. బిగ్ బుక్ లోని మాటలన్నీ నాలో నేను సంతరించుకోవడం మొదలుపెట్టాను. బాగుంది. కాకపోతే ఈ లోపల ఏమవుతుందండి, అందరికి జరిగినట్టు సోబరేషన్ నాకు అంత చిన్న వయసు కాబట్టి అప్పుడు కొంచెం ఉద్యోగం అయింది, అలాగే నా వివాహం అయింది. ఇవన్నీ ఏకి పోటీ అవ్వకూడదండి, పోటీ నాకు కూడా అవ్వలేదని చెప్పాలి. ఎటు చేయంటే నా రోజులో ఇంత సమయం ఉంది అంటే ఎంతో కొంత సమయం మరి ఉద్యోగానికి, వివాహానికి, భార్యకి వీటన్నిటికీ కేటాయించేసాం పరిస్థితి అప్పుడు. సో ఏకి నేను చేయవలసింది పూర్తి సొబరైటీ నేను పొందడానికి నేను చేయాల్సిందంతా చేస్తూ ఆ రోజుల్లో ఉన్నానా అంటే లేదండి. ఆధ్యాత్మిక జీవితాన్ని నేను పెంపొందించుకోవాలి. నేను బిగ్ బుక్ లో చెప్పారు, ఆధ్యాత్మిక జీవితం పెంపొందించుకోవాలి, యూ టు ఎన్లార్జ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పారు. ఆ పని చేస్తున్నాను అంటే లేదండి. చేయకపోతే ఏమవుతుందో కూడా చెప్పి చూశాను. ఏమవుతుందంటేనండి, ఉద్యోగంలో అక్కడ ఇక్కడ కోపాలు, సరే ఇంకా కాపురంలో కోపతాపాలు ఉండనే ఉన్నాయి. ఈ కోపాలన్నీ రిసెంట్మెంట్ అంటే అణిచిపెట్టుకున్న ఈ కోపం అణిచిపెట్టి పదే పదే ఆ కోపాన్ని, ఆ మనిషి మీద ఉన్న కోపాన్ని, కసిని మనం పదే పదే మనసులో టేప్ రికార్డర్లో పెట్టినట్టుగా అది మనం మరలా ఆలోచించి అది ఇన్- మెల్లమెల్లగా మన ప్రశాంతతను భంగపడుతూనే పరుస్తుంది. ప్రశాంతత భంగపడితే నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, నేను ఆల్కహాలిక్ని కాదు. మరి నాకు తెలుసు, బిగ్ బుక్ లో చెప్పారు 4వ సోపానం దీనికి పరిష్కారం అని చెప్పారు. 4వ సోపానంలో మన రిసైన్మెంట్ లిస్ట్ రాస్తాం, మీకు తెలిసిందే. మరి మొదటిసారి ఎప్పుడో సోబర్ అయిన మొదటి ఏడాది స్పాన్సర్ చెప్పినట్టు ఆయన పర్యవేక్షణలో చేశాను సోపానం, 4వ సోపానం. నిజం చెప్పాలంటే 4వ సోపానం మన బిగ్ బుక్ లో చాలా స్పష్టంగా రాసింది, ఇది చేయి ఇది చేయి ఇది చేయని, ఒకదాని తర్వాత ఎలా చేయాలో చాలా స్పష్టంగా ఉంది. అలా చేయలేదు నేను మొదటిసారి చేసిన. మళ్ళీ అలా చేయాలి అని తెలిసిన, చేస్తేనే వీటన్నిటికీ విరుగుడు, ఈ నా ప్రశాంతత వెనక్కి తెచ్చుకోవడానికి అదొకటే మార్గం అని తెలిసిన. ఎటు చేయలేదండి. ఎందుకు చేయలేదు? మొండితనం. చేస్తాం కదా మళ్ళీ ఏం చేయాలి. రెండోది ఏంటంటే భయం, చేస్తే మళ్ళీ ఏం బయటపడుతుందో, అసలు అప్పుడు సరిగ్గా చేయలేదేమో, ఇలాంటి ఏవో పిచ్చి భయాలు మనకు. నాకు తెలిసింది ఏంటంటే నేను సంతోషంగా అయితే లేను, ఆనందం అసలు లేదు జీవితంలో. ఏదో మందుకు దూరంగా అయితే ఉన్నా, ఫిజికలీ సోబర్గా ఉన్నా. అంటే భౌతికంగా ఏంటంటే మందు చుక్క లేదు శరీరంలో, అంతే తప్ప సంతోషం, ఆనందం అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అసలు లేదు. ఎస్ డెనిస్. Thank you. So I knew I had to do something because I was kind of hanging on. And I'm not sure how exactly, but I got introduced to this little pamphlet called An Unofficial Guide to the 12 Steps. And it was developed by the author of the story in the big book, Physician, Heal Thyself. At least that's in the English big book. And what he did was really develop kind of a 20-week program based on the big book that takes you through the steps. And what we did is we got a group of 5 men together, and we would meet at somebody's house each week. And with each of these 20 weeks, there's an assignment that you do in the week ahead, and it's reading some section of the book. Maybe for step 1, you do a week on the doctor's opinion, and then a week on more about on Bill's story, and then a week on more about alcoholism.
And with each week, you read it together as a group, then you read it alone on your own time, and you answer questions that are outlined in this pamphlet, which are basically the questions, a lot of the questions that the book asks the reader to consider as he's reading this book, which I always considered kind of rhetorical. You know, they were just asking questions to make a point. But there really are questions in there that I can ask myself to get a deeper understanding of my own alcoholism and what I believe spiritually. Um, and the most important thing that happened through that first time I did that 20-week program with these guys is I did the fourth step exactly the way it's outlined in the book, including saying that prayer for every resentment that I had, and being as thorough and fearless as I could be at that point in my recovery. And that more than anything, one, it lifted a weight off my back that I didn't even realize I had been carrying. It helped me to see the futility and fatality of resentment. And I haven't really lived in resentment since that time. I know how to deal with it very promptly and not let it build up inside me. And it was an incredibly powerful experience, which really helped me grow in recovery almost more than anything else I've done. Translate? యా సో ఏదో ఒకటి చేయాలని తెలుసండి. బిగ్ బుక్ చెప్తున్న పద్ధతిలో నేను సోపానాల కార్యక్రమం చేయటం లేదు అన్న ఒప్పుదల ఉంది మనసులో. సోబర్ ఉన్నాను కదా, కాస్త బుద్ధి పనిచేస్తాను. ఆ రోజుల్లోనే అన్అఫిషియల్ గైడ్ టు 12 స్టెప్స్ అని ఒక చిన్న పుస్తకం నా చేత పడింది. ఆ పుస్తకం అంటే నేను తెలుగులో అర్థం 12 సోపానాలకు అనధికారమైన ఒక గైడ్ పుస్తకం, ఒక గైడ్ పుస్తకం లాంటి. ఆ పుస్తకం చిన్న పుస్తకం అండి. అది మన బిగ్ బుక్ లో వెనకాల కథల్లో ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్ అన్న అతను ఒక డాక్టర్ గారు రాసిన ఒక కథ ఉంది బిగ్ బుక్ లో. ఆ కథల రచయిత ఈయన ఈ అనధికారమైన ఒక గైడ్ రాశాడు. అది ఏమిటంటే ఒక 20 వారాల ప్రోగ్రామ్ లాగా రూపొందించాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే బిగ్ బుక్ లోంచే, బిగ్ బుక్ బయటకు పోవాలి, బిగ్ బుక్ లోంచే 20 వారాల్లోకి విడగొట్టాడు ఈ కార్యక్రమాన్ని. ప్రతి వారం ఎలా ఉంటుందంటే ఒక వారం డాక్టర్ గారి అభిప్రాయం చదువుకోవడం. ఇలా ఒక మిత్రులతో చేశాను నేను కలిసి. మొదటి గ్రూప్ అందరూ కలిసి వాళ్ళు చెప్పిన ఆ అధ్యాయం చదివి తర్వాత నా అంతటి నేను చదువుకోవడం. తర్వాత బిగ్ బుక్ అడుగున ఎన్నో ప్రశ్నలు వేస్తుంటున్నాను. నేను ఇంతకుముందు బిగ్ బుక్ చదివినప్పుడు ఆ ప్రశ్నలు కేవలం ఏదో అలంకారికంగా పెట్టారు. ఆ ప్రశ్నలు ఊరికే మాటను కొంచెం నొక్కి వక్కాణించడానికి అలా ప్రశ్నలు ఉన్నాయి తప్ప అది నిజంగా నేను ప్రశ్నలు అడగట్లేదు అనుకున్నాను. కాకపోతే ఈ రాసిన ఈ అనధికారికమైన ఈ చిన్న గైడ్ తో తెలిసింది ఏంటంటే నిజంగా ఆ ప్రశ్నలు నన్ను నేను అడుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ప్రశ్నకి నేను నా నిజాయితీ అయిన జవాబు ఏమిటి అని మనసులో వెతుక్కొని రాశా. అదే క్రమంలో 4వ సోపానం పాటికి వచ్చేటప్పటికి బిగ్ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా ముక్క దాన్ని పూర్తిగా అనుసరించి నేను 4వ సోపానం మరొకసారి చేసుకున్నాను. అది మీకు గుర్తే ఉంటుంది. ఆ 4వ సోపానంలో రిసెంట్మెంట్ లిస్ట్ ఉంటుంది. నాకు వాడి మీద కోపం, వీడి మీద కోపం, వీడి మీద కసి, రాస్తాం పేర్లు. ఏమైందో రాస్తాం, ఎందుకైందో రాస్తాం, ఏమిటి నాలో దెబ్బ తగిలింది, నాకు ఎందుకు దెబ్బ తగిలింది, నన్ను ఇంత తీవ్రంగా ఎందుకు గాయపరిచింది అనేది ఆలోచిస్తాం. ఇవన్నీ అయ్యాక ఇందులో నా భాగం ఏమిటి, నేను చేసిన తప్పేంటి అని కూడా ఆలోచించి రాయడం జరుగుతుంది. ఇది బిగ్ బుక్ చెప్పిన క్రమం. ఇదంతా అయ్యాక సరే జరిగింది, ఫలానా వాడి మీద నాకు కోపం ఉంది, వాడిని రక్షించు దేవుడా అని వాడి కోసం ప్రార్థన చెప్పమంటుంది బిగ్ బుక్. నేను మనస్ఫూర్తిగా అవతల మనిషి కోసం ప్రార్థన చేశాను. ఇది 4వ సోపానం ఈసారి మాత్రం
నిశ్చితంగా నిర్భయంగా అని పుస్తకంలో చెప్పినట్టు పూర్తిగా అక్షరాల అలాగే చేశాను. చేయడం వల్ల నా బరువు ఇంతకాలంగా మోస్తున్నాను, ఈ బరువు, ఈ అనవసరమైన బరువు, ఈ కోపతాపాలు, ఈ కసి, కోపం, ఇదంతా కూడా ఒక్కసారిగా కరిగిపోయింది. అప్పుడు నాకు తెలిసిందండి, పుస్తకం చెప్తుంది రిసెంట్మెంట్ ఫ్యూటైల్, ఫేటల్ అని చెప్తుంది. ఫ్యూటైల్ అంటే శుద్ధ అనవసరం అని, ఫేటల్ అంటే ప్రాణాంతకం అని. సో శుద్ధ అనవసరమైన రిసెంట్మెంట్ అసలు ప్రాణం పోయేదానికి కారణం అవ్వగలిచే రిసెంట్మెంట్లు, వాటికి నా జీవితంలో చోటు లేదు, ఎందుకు చోటు లేదు అన్నది ఈ క్రమంలో నాకు అర్థమైంది. ఆ రోజుండి మళ్ళీ ఈ రోజు అసలు రిసెంట్మెంట్లు అనేది లేకుండా సుఖశాంతులతో ఉంది మనసు. ఆ పని చేయడం వల్లే ఇలా జరిగిందని నేను చెప్పగలను. ఎస్, దాన్ని. Okay. So I went through that 20-week program with, I don't know, 4 or 5 group of guys over a maybe 4 or 5 year period. And like I say, it was really positive for me. But kind of in hindsight, it looks like it's a little bit of a crutch too, because I'm relying on somebody else to kind of break down the book for me and point to everything rather than my own direct personal experience with the book. I was kind of a step removed, but so I ended up getting a little burned out on that process, and I think entered another period of what I would call complacency, where again I was attending AA meetings, meditating every morning, sponsoring guys, looking for opportunities to be of service, involved in my home group, all those things, but also kind of stagnant, I think, and just, very busy on the outside, but maybe not a lot going on the inside. And then we hit 2020, and COVID shut down all our meetings, shut down my workplace, and all that activity, all that busyness that I'd been doing just came to a stop. So translate. యా. సో 20 వారాల పాటు 4-5 మిత్రులతో ఇందాక చెప్పినట్టు క్షుణ్ణంగా బిగ్ బుక్ ని అనుసరించి కార్యక్రమం చేస్తూ పోయాను. ఇది ఒకసారే కాదండి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు చేశాయి. ఇది కొంతమంది వేరే వేరే మనుషులతో 4-5 ఏళ్ళు గడిచింది కదా. బాగుండింది, మొట్టమొదటిసారి బాగుండింది. అది మెల్లమెల్లగా ఏంటంటే, సరే నాకు అర్థమైపోయిందిలే అన్న ఒక భావం మనసులోకి చేరింది ఒకటి. 2, నిజం చెప్పాలంటే బిగ్ బుక్ ని చూసి నేను నా కోసం నా సోబరైటీని ఆవిష్కరించుకోవాలన్నది బిగ్ బుక్ ఉద్దేశం అండి. ఈ అనధికారికమైన ఆయన రాసిన ఈ చిన్న గైడ్ తో చేస్తున్నాం కాబట్టి, నిజం చెప్పాలంటే ఆయన మీద ఆధారపడినట్టయింది, ఆ గ్రంథ రచయిత మీద ఆధారపడినట్టయింది. పూర్తిగా బిగ్ బుక్ మీద నా ఆధారం నేను వెతుక్కున్నట్టుగా కాదా. ఇటు వచ్చి పనికొచ్చిందని కాదంటలా, సంతోషంగా ఉన్నాను, కాకపోతే నిశ్చలంగా ఉన్నానండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎదుగుదల ఆగిపోయింది ఆ కాలంలో. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి ఎదగాలి అని బిగ్ బుక్ ఘోషిస్తోంది కదా, నేనేమో ఎదగకుండా ఉన్నా. ఎటు వచ్చి అంటే ఇంట్లో కూర్చున్నా అంటే లేదండి, బోల్డ్ పని చేస్తూనే ఉన్నాను అనమాట. హోమ్ గ్రూప్ ఉంది, అక్కడ ఏదో నేను కాఫీ చేయడం, వాడి సహాయం చేయడం, కుర్చీలు వేయడం, స్పాన్సర్ చేయడం మనుషుల్ని, బిగ్ బుక్ అందరితో పాటు చదవడం, చేస్తున్న పనులు చాలా ఉన్నాయి. ఎటు ఎదుగుదల ఎంత ఉంది అంటే చాలా తక్కువ. అంటే చేసే పనికి రోజంతా నిండిపోతుంది, కానీ నేను నిజంగా పెరుగుతున్నాను అంటే ఏమో అనుమానం. ఆ తరుణంలో 2020 వచ్చింది. 2020లో ఏమైందో మీకు తెలుసు, కోవిడ్ వచ్చి పడింది మనందరి నెత్తి మీద. కోవిడ్ వచ్చి పడడంతో నా హోమ్ గ్రూప్ అని స్పాన్సర్లు కలవడం, బిగ్ బుక్, ఈ కథంతా అసలు మీటింగ్లో ఆగిపోయి మొత్తం అంతా స్తంభించిపోయింది, జీవితమే స్తంభించిపోయింది. ఎస్. So COVID was a big change, but I will say AA adapted very quickly, at least here in the US. We showed up to set up our meeting
I think on March 17th of 2020, and the church had a sign on the door that said, we're closed, and we couldn't hold the meeting that night. But by the next week, we were up on Zoom. The grapevine kind of did its thing, and everybody communicated with each other, and we had our meeting on Zoom. And we decided to start a beginners meeting on a different night of the week where we would just offer to take new people through the first 3 steps of the program every month. So the chairperson of that meeting would pick a first step reading on the first 2 weeks of the month, usually the doctor's opinion and more about alcoholism. Then we would read something from chapter 4 on the third week, and something from chapter 5 on the fourth week. And we would circle through that. And I chaired that meeting frequently during the 18 months that we were shut down and held that meeting. So I was going over that same stuff over and over, reading it myself and sharing it, trying to share it with the new people that were showing up on our meeting. At the same time, I got involved with the local jail. The guys who had been bringing the meeting into the jail needed help, needed kind of technical help getting the Zoom meeting up and running with the jail. And I helped them do that, and then I just stayed on. And that format was very much the same at the jail, reading from the book and sharing our experience with it, answering questions about it with the jail. So basically, 3 or 4 nights a week, I'm reading from the book, usually one of the first 5 chapters, and talking about it and sharing my experience. And I'm really, if even though I read the same thing, 20, 25 times, the same 2 or 3 paragraphs, 25 times in a year, each time I would get something different out of that reading. And it just, I really began, the book is like a bottomless lake that you can just keep going deeper and deeper into. And I really discovered that. And I'll let you translate, then I'll share one more thing. Yeah. సో కోవిడ్ వచ్చింది. అసలు జీవితమే మారిపోయింది ప్రపంచంలో అందరికీ, నా ఒక్కడికే కాదు. అప్పుడు ఏం చేయాలి? మీటింగులన్నీ ఆగిపోయి, నాకు అలవాటైన కార్యక్రమాలన్నీ వెళ్ళిపోయింది. అసలు ఇంట్లో కూర్చోవడం జరిగింది. ఏం చేయాలంటే, మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా అమెరికాలో అద్భుతంగా ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా తనకు తాను మారి ఒక్కసారిగా ఆన్లైన్కి మార్పు చాలా చురుగ్గా జరిగింది ఏఐలో. మా మీటింగే తీసుకోండి, మేము చర్చ్ బయట చిన్న నోటీస్ పెట్టాం. మామూలుగా చర్చిలో కలుసుకుంటాం, చిన్న నోటీస్ పెట్టారు, ఎవడన్నా కొంప తీసి అక్కడికి వెడితే ఎవడన్నా ఆన్లైన్కి మూవ్ అయిపోయింది అని చెప్పి. వారం తిరిగిందో లేదో అన్ని మీటింగ్లు ఆన్లైన్కి వెళ్ళిపోయాయి. మార్చి 17వ తారీఖు అనుకుంటా 2020 సంవత్సరంలో మా మీటింగు ఆన్లైన్ వెళ్ళిపోయాం అందరం. అదే సమయంలో మరి కొత్త మిత్రుల సంగతి ఏంటి? మరి మన ప్రధాన లక్ష్యం కొత్త మిత్రులకి సందేశాన్ని అందించడం కదా అన్న ఆలోచన నాలాగా చాలా మందికి వచ్చింది. సో కొంతమందితో కలిసి నేను కొత్త మిత్రుల మీటింగ్, బిగినర్స్ మీటింగ్ మొదలు పెట్టాను. అది బిగినర్స్ మీటింగ్ ఎందుకంటే అక్కడ చర్చ ముఖ్యంగా మొదటి 3 సోపానాల గురించి మాత్రమే ఉంటుంది. ఆ మీటింగ్ నేను ఎన్నోసార్లు చైర్పర్సన్గా ఉన్నాను. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక నెల తీసుకున్నాం, ప్రతి నెల 3 సోపానాలు చేయడం కొత్త మిత్రులతో పాటు. మళ్ళీ నెల మళ్ళీ మొదలు. అది ఎలా అంటే, మొదటి 2 వారాలు మొదటి సోపానం మీద మనం ఫోకస్ చేయడం. ఆ మొదటి 2 వారాల్లో డాక్టర్ గారి అభిప్రాయం కానీ, ఆల్కహాలిజం గురించి మరింత వివరాలు అని ఈ అధ్యాయాలు చదవడం. 3వ వారం ఏమో సరే 2వ సోపానానికి సంబంధించి 4వ అధ్యాయం చదవడం, భగవంతుని నిరూపించలేము అది. 4వ వారం సరే అది ఎలా పనిచేస్తుందో కొద్దిపాటి చదవడం. చదివి కొత్త మిత్రులకి మా అనుభవం, శక్తి, స్ఫూర్తి ఈ సోపానాలకి సంబంధించినంత వరకు చెప్పడం.
అదే సమయంలో మా చుట్టుపక్కల జైళ్ళు ఉంటే జైల్లోకి ఏ మీటింగ్ పట్టుకెళ్ళడం ఇక్కడ బాగా అలవాటు. ఆ జైలు వాళ్ళు మరి వాళ్ళ ఆన్లైన్ వాళ్ళ దగ్గర మేము వెళ్ళేవాళ్ళం, వెళ్ళి మీటింగ్లు చేస్తూ ఉండేవాళ్ళం జైలుకి వెళ్ళి. అక్కడ ఉన్న నేరస్తులు ఎవరైతే కారాగారంలో ఉన్నారో మరి వాళ్ళకి కంప్యూటర్లో మీటింగ్ ఎలా అందించాలి అంటే, మరి జైళ్లలో మన ఇళ్లలో లాగా కంప్యూటర్లు అవి ఆ, సాంకేతికంగా అంత బాగుండదు కాబట్టి వాళ్ళకి సహాయం అడిగారు జైలు వాళ్ళు. వెళ్ళి వాళ్ళకి ఏదో కంప్యూటర్లు ఏర్పాటు చేసి మెల్లిగా వాళ్ళు కూడా జూమ్ మీటింగ్లో చేరగలిగే ఆ, ఆ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం నాకు ఉంది కాబట్టి వెళ్ళి చేసి ఏర్పాటు చేసి మొదలు పెట్టాం మీటింగ్. వాళ్ళకు కూడా ఆన్లైన్ మీటింగ్ మొదలు పెట్టాం, జైల్లో ఉన్న వ్యక్తులకు కూడా. అదే మళ్ళీ ఇక్కడ చేసినట్టే, వేరే జూమ్ మీటింగ్ లో చేసినట్టే చదవడం, షేర్ చేసుకోవడం, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే నా అలాంటి వాళ్ళు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు జవాబులు చెప్పగలిగినంత చెప్పడం. సో దీనివల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, దీనివల్ల నాకు జరిగింది ఏంటంటే వారానికి 3 రాత్రులు కానీ 4 రాత్రులు కానీ కనీసంగా మొదటి 5 అధ్యాయాలు బిగ్ బుక్ లో చదువుతూనే ఉన్నాను ఎవరో ఒకళ్ళకి. ఇది చదువుతూ ఉండడం వల్ల ఏమైందండి, అదే విషయం బిగ్ బుక్ లో ఉన్న అవే పేజీలు, అదే ముక్కలు, అదే మాటలు ఏడాదికో 25 సార్లు చదువుతున్నాను నేను, పదే పదే. మరి ఇన్నిసార్లు చదువుతున్నాం, బోర్ కొట్టలేదా అంటే కొట్టలేదు. ఎందుకంటే ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుసుకున్నాను, ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అదే ముక్క చదువుతూ. అప్పుడు నాకు అనిపించింది అసలు ఇది ఒక సరస్సు లాంటిది ఈ బిగ్ బుక్. ఎంత సారం ఉంది ఇందులో. ఎంత చదివితే అంత తెలుసుకోగలం మనం, ఎంత లోతుకెడితే అంత తెలుసుకోగలం. అసలు దీనికి మధ్య అంతం అంటూ లేదు. ఎంత నువ్వు ఈదుకుంటూ ఎంత లోపలికి వెళ్ళగలిస్తే అంత వెళ్ళడమే అన్న సత్యం నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నా ఇది చేయడం వల్ల. ఎస్, Okay. డెనిస్. So during around that same time period, I had progressive eye problems, multiple problems with my eyes that uh, made it unsafe for me to drive. So that happened very nicely. I was really grateful in one sense for the fact that now there was so much access to Alcoholics Anonymous through the computer, which hadn't been there before uh, COVID. And one of the things that happened, my friend Bob, who I read that little passage in honor of, he went out to speak at a conference in Oklahoma, and they offered that conference through Zoom. And so I logged into the conference to watch. And I heard a guy at that conference share that he was doing a virtual AA meeting with a prison in Ohio. Um, and I thought, well, first, why is a guy from Oklahoma doing a virtual meeting with a prison in Ohio? People in Ohio ought to be doing that meeting, because my immediate thing is, to get defensive and a little self-centered about things. Um, but what I thought is, yeah, this is another opportunity for me to be of service. If that can happen in one prison in Ohio, why can't it happen in more prisons? So I knew some people in the recovery services department of our state penal organization, and I contacted them, and through a process, we began to open up some facilities to virtual meetings. And one of the things I wanted to do as part of that was to attend the meetings that this other gentleman was holding on Wednesday and Thursday night at a particular prison. And so I got the login information for that. And that's how I got connected with Josh, who referred me to this referred me for this speaking engagement. But really, what I found with Josh was a great role model in really taking that book almost word for word and trying to apply everything it says into my life.
And the big gaps for me were in steps 10 and 11, where I wasn't doing what the book talked about on a daily basis, carrying this spirit with me throughout the day, keeping my eyes open for opportunities to be of service. And then in step 11, I was doing my morning meditation fairly rigorously, but I wasn't doing any kind of evening meditation or evening review of my day. And I've just found so much growth in those two simple additions, that it's just extraordinary. Again, how much this program, this limitless growth that the program offers, when we really take that book literally, do what it says as much as we can, as consistently as we can. There is no ceiling to what this program can give us. And my life was good before COVID, and it's just gotten better afterwards. As I've gotten deeper into the book and tried to apply the directions in the book more consistently, and again, really focusing on that 10 and 11. And at the same time, now sharing with other people, going through one-on-one, walking them through the book. It's just been great. And I've enjoyed sharing my story here, and I hope it was valuable to some. I'll pass. యా సో అదే సమయంలోనండి, అదే ఈ కోవిడ్ ఆన్లైన్ కథంతా నడుస్తున్న టైంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే నా కళ్ళకి కొన్ని ఇబ్బందులు మొదలుపెట్టాయి. కంటి చూపు క్షీణించిపోతూ పోయింది. అంటే నేను డ్రైవ్ చేయడానికి కష్టం, రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి కష్టం అయిపోయింది. అంటే చూపు సరిగ్గా లేదు. చూడండి, నాకు ఎంత కృతజ్ఞత ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల మీటింగ్లు ఆన్లైన్, మొత్తం ఆన్లైన్లో నాకు లభ్యమవుతుంది. అదే సమయంలో నేను మామూలుగా నాకు అలవాటైన మీటింగ్లన్నిటికీ డ్రైవ్ చేయడానికి నాకు నా ఆరోగ్యం నన్ను కుదరట్లేదు నాకు. సో ఈ ఆన్లైన్ అన్నది నాకు ఎంతో పెద్ద ఒక వరంగా నేను భావిస్తున్నాను. ఆన్లైన్కి కోవిడ్ ద్వారా వెళ్ళడం. సరే, అదే సమయంలో ఇదిగో మన ఈ ఇందాకలో ఒక మనిషిని గుర్తు తెచ్చుకొని, నా మిత్రుడిని 90 ఏళ్ల వయసు దగ్గర అవుతుంటే పోయారని చెప్పా కదా, బాబు ఆయన పేరు. బాబు ఒకసారి ఓక్లహోమాకి వెళ్ళాడు. ఓక్లహోమా అంటే వేరే రాష్ట్రం, దక్షిణాది రాష్ట్రం అమెరికాలో, బాగా దూరం ఇప్పుడు నేనున్నా ఆయన నుంచి. అక్కడికి వెళ్ళి కొంచెం కోవిడ్ తర్వాత సంవత్సరం వెళ్ళి అక్కడ ఏదో సమావేశం, కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ మాట్లాడాడు. ఆ మాట్లాడిన కాన్ఫరెన్స్ సరే అప్పటికి అలవాటు అయిపోయింది అందరికి ఇక్కడ. సో అది జూమ్ లో కూడా ఆ మీటింగ్ ప్రసారం చేశాను. సో జూమ్ లో నేను నా మిత్రుడు కదా అని చెప్పి ఆ మీటింగ్కి పోయాను. ఆ మీటింగ్కి ఆన్లైన్ వెళ్తే ఆన్లైన్లోనే ఈ నా మిత్రుడు మాట్లాడాడు. సరే, ఇంకో మనిషి ఆ రాష్ట్రం నుంచి, ఓక్లహోమా రాష్ట్రం నుంచి మాట్లాడి, నేను ఒహయో రాష్ట్రంలో జైళ్లలో మీటింగ్ చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆన్లైన్ మీటింగ్ చేస్తున్నాను. నాకు రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, ముందు ఆశ్చర్యపోయా. అసలు అదేదో రాష్ట్రం వాడు, అంత దూరం రాష్ట్రంలో ఉన్నవాడు మా రాష్ట్రంలో వాడు ఆన్లైన్ మీటింగ్ చేయడం అంటే మేం కదా చేయాలి. అంటే చూడండి, స్వార్థ చింతన, పొగరు అన్నీ ఎక్కడికి పోవు. మా రాష్ట్రంలో మీటింగ్లు నేనే చేయాలి, పక్క రాష్ట్రం వాడు ఎవడు చేయడానికి. మొదట నాకు తోచిన విషయం అది. తర్వాత కొంచెం చల్లబడ్డా రెండో విషయం ఏంటంటే, సరే వాడు అంత దూరంలో ఉండి వాడు మా ఊర్లో జైల్లో మీటింగ్లు చేస్తున్నాడు కదా, ఒక జైల్లో మీటింగ్ చేస్తే 10 జైల్లో ఒకేసారి ఎందుకు ఒక జూమ్ మీటింగ్ చేయకూడదు అని ఆలోచన తట్టి, నాకు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎవరు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుసు, మా ఒహాయో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ జైళ్ళు, న్యాయం, ఈ న్యాయస్థానాలు, వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళందరితో మెల్లిగా ప్రతి బుధవారం, ప్రతి లక్షవారం ఒక మీటింగు, చాలా జైళ్లు కలిపి ఒకేసారి అక్కడ పాపం జైల్లో ఉన్న వాళ్ళు, మన ప్రోగ్రాం అవసరం అనుకున్న వాళ్ళందరినీ కూడా కూడగట్టి ఒక ఆన్లైన్ మీటింగ్ చేయటం మొదలుపెట్టారు.
ఆ నేపథ్యంలోనే ఈ జాష్ అనే మనిషిని కలిసాను. ఈ జాషే వాళ్ళు నన్ను ఇక్కడికి కూడా చెప్పింది, ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పింది. సరే, ఆ జాష్ నాకు ఎంతో నచ్చాడు. ఎందుకు నచ్చాడు? అతను ఒక గొప్ప ఉదాహరణగా నిలిచాడు, నాకు ఒక మార్గదర్శకుడిగా అనిపించాడు. ఇన్నాళ్ళు నేను సోబర్ ఉన్నాను కానీ ఆయన చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆయన బిగ్ బుక్ ని ఉన్నది ఉన్నట్టు జీవితంలో ఎంత వీలైతే అంత పాటించడానికి తన జీవితంలో ఆ బిగ్ బుక్ ఆదర్శాలు కానివ్వండి, బిగ్ బుక్ లో చెప్పిన విషయాలు కానివ్వండి, అతని జీవితంలో అతను అన్వయించుకున్నాడు చాలా గొప్పగా. నేను తేడా చూసుకున్నా, ఆయన ఎట్లా బ్రతుకుతున్నాడు జీవితం, బిగ్ బుక్ ప్రకారం బ్రతుకుతున్నాడు, సుఖంగా ఉన్నట్టున్నాడు, ఆనందంగా ఉన్నట్టున్నాడు, చూస్తే మనిషి ప్రశాంతంగా ఉన్నాడు. నాకు ఏమిటి తేడా అని చూస్తే ముఖ్యంగా నా లోపాలు, నా ఆ, నేను చేయనివి ఆయన చేస్తున్నవి ఏమిట్రా అంటే 10వ సోపానం 11వ సోపానంలో కొంత తేడాలు అనిపించాను. ఈ 10వ సోపానంలో మనం రోజువారీగా, గంటల వారీగా, నిమిషం వారీగా ఎప్పుడైనా సరే పరీక్ష చేసుకోవడం. ఒకసారి నేను ఎక్కడ తప్పుతున్నాను, దారి తప్పుతున్నానా, గ- బండి గాడి తప్పుతుందా అని చూసుకోవడమే కదా 10వ సోపానం. చూసుకొని అవసరమైతే వెంటనే సరిదిద్దుకోవడం. ఇది చేస్తున్నాను అంటే కొన్ని రోజులు చేస్తా, కొన్ని రోజులు చేయను, పద్ధతిగా చేయను, రోజువారీగా చేయను అన్నది ఆయన చూసే కాదు. రెండోది 11వ సోపానం. ఏదో పొద్దున్న కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటే నాకు. కాకపోతే 11వ సోపానం కూడా మన బిగ్ బుక్ లో ఏం రాసిందండి? వీక్షణ. రాత్రి ఒకసారి రివ్యూ చేసుకోవడం ఉంది. మన రోజు ఎలా గడిచింది, రోజులో నేను ఏమైనా స్వార్థ చింతన ఉందా, జీవితంలో చేయగలిసిందంతా చేశానా, నేను చేయగలిసిందంతా చేశానా, సందేశాన్ని నా ప్రతి కార్యంలోకి పట్టుకెళ్ళానా, ఇవన్నీ ఉన్నాయి కదా మరి ప్రశ్నలన్నీ. వాటి జవాబులు చూసుకుంటే లేదు లేదు లేదు. మరి అది నేను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది కదా. మొదలు పెట్టా, జీవితం ఇంకొంచెం మెరుగైంది. తాత్పర్యం ఏంటంటేనండి, బిగ్ బుక్ మనకి ఇచ్చే హామీ నా ఉద్దేశంలో అంతులేని ఎదుగుదల. తాగుడు మానేసామండి, తాగుడు ఎక్కడో వెనకాల ఉంది, అది కాదు. తాగుడు అది నేను ప్రోగ్రామ్ మానేస్తే మళ్ళీ తాగుడుకి వెళ్తా, ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనం తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి, అనుమానం లేదు. కాకపోతే తాగుడు మానేయటం అన్నది దానికి తర్వాత, దానికి మించి చాలా ఉంది ప్రోగ్రాం. ఒక మంచి జీవితం ఎలా గడపాలి అనే దానికి మనం నిలకడగా, రోజువారీగా, క్రమం తప్పకుండా బిగ్ బుక్ లో ఎంత వీలైతే అంత నా జీవితంలోకి నేను అన్వయించుకున్న నాడు నేను ఎదుగుదల పొందగలను, మనిషిగా వికసించగలను అన్నది నా అనుభవం. ఇది మీకు చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఈ పుస్తకాన్ని ఎంత క్షుణ్ణంగా నేను పాటిస్తే అంత మార్పు నాలో జరగడం నేను చూశాను. ఈ కథే నాకు తెలిసిన వాళ్ళందరికీ నా అనుభవం, శక్తి, స్ఫూర్తిగా నేను పంచుకుంటున్నానండి. మీతో కూడా వాళ్ళు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమో నేను చెప్పిన విషయాల వల్ల మీకు ఏమైనా ఎంతో కొంత విలువ మీకు అనిపిస్తే మరింత సంతోషం అండి. ఇక్కడితో ముగిస్తాను. చాలా ధన్యవాదాలండి పిలిచినందుకు. చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. ఇక్కడితో ముగించారు డెన్నిస్.